అందరికీ వందనములు. ప్రియమైన దేవుని వాళ్ళారా, నిన్నటి రోజున జరిగిన విషయం అందరికీ తెలిసిందే. దైవ సేవకులు క్రీస్తు తరపున పోరాడిన యోధుడు ప్రవీణ్ పగడాల గారిని ఆయన యొక్క మరణం అందరికీ తెలిసిందే ప్రియమైన వాళ్ళారా. అయితే దీని గురించి నేను నిన్న రాత్రి వీడియో కూడా చేయడం జరిగింది. ఆ వీడియో కూడా చూడండి. మంచిది ప్రియమైన వాళ్ళ కొన్ని విషయాలు నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే చాలామందండి ఏంటంటే క్రైస్తవంపై ఏదో రకంగా బైబిల్‌ను అనడం, క్రైస్తవుల్ని నిందించడం, హింసించడం ఇలాంటివి మనన్నీ చూస్తూ ఉంటున్నాం. అయినప్పటికీ కూడా ఏవండీ నోరు మెదపకుండా అలాగే మా పనేది మేము చేసుకుంటూ వెళ్ళిపోతున్నామండి. ఎప్పుడు కూడా మీ గ్రంథాల గురించి మేమెప్పుడూ మాట్లాడలేదండి. మాట్లాడము కూడా ప్రియమైన వాళ్ళారా. కాబట్టి ఒకవేళ ఎవరైనా అలా బాధపడి ఉంటే దయచేసి మమ్మల్ని క్షమించండి. కానీ చాలామంది తెలియక అలా మాట్లాడుతున్నారేమో వాళ్ళని కూడా క్షమించండి. అయితే ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. ఈ వీడియో అందరూ చూడాలి. ఎందుకంటేనండి పాపము హైందవులు చాలా అమాయకులండి. ఎందుకంటే నేను కూడా హైందవ కుటుంబం నుంచి వచ్చినోడిని. అవన్నీ కూడా నాకు తెలుసండి ప్రియమైన వాళ్ళారా. అయితే నేను చూస్తున్నానండి చాలామంది ఈ వీడియోలు పెడుతున్నారు, స్పందిస్తున్నారు. మంచిది. చాలా సంతోషం. మీరందరూ కూడా స్పందిస్తున్నారు. ఎక్కడున్నప్పటికీ కూడా, ఏ దేశంలో ఉన్నప్పటికి కూడా మీరు స్పందిస్తున్నారు. అయితే ఒక విషయమండి. చాలామంది కూడా రాధా మోహన్ దాస్ లాంటోళ్ళు మాటలు వినేసి అమాయకులైన హైందవులు మోసపోతున్నారండి. ఇకపోతే కరుణకర సుగుణ. ఏవండి వీళ్ళ మాయలో పడిపోయండి అనేకమైన అమాయక ప్రజలు ఏవండి నిజంగానండి వాళ్ళకసలు ఏమీ తెలీదండి. హైందవులంటేనే అమాయకులండి నిజంగా. అలాంటి వాళ్ళందరూ కూడా మోసపోతున్నారండి. కాబట్టి నేనొకటే చెప్తున్నానండి. ఎందుకంటే మనందరం ఒకటేనండి. మనందరం ఒకటే. ఎందుకంటే మనలో కులాలు, మతాలు, కక్షలు, అసూయలు ఇవన్నీ ఎందుకండి? దేనికి? ఏం పట్టుకెళ్తామని చెప్పండి? ఎవడో ఒక మనిషి మన కళ్ళ ముందు చనిపోతే అలా వెళ్ళిపోతున్నారండి చాలామంది. నేను చూస్తున్నాను. చాలా వీడియోలు మనం చూస్తున్నాం ఈ రోజున సోషల్ మీడియా వచ్చిన తర్వాత. ఏవండీ మనది కాదన్నట్టుగా వెళ్ళిపోతున్నారండి. మనది కాదన్నట్టుగా. కానీ ఈరోజు నిజంగానండి నాకు చాలా ఒక విధంగా ఒక పక్కన బాధ, దుఃఖమైనప్పటికీ కూడా ఒక విధంగా నాకైతే సంతోషం అనిపిస్తుంది. ఎందుకు తెలుసా? ప్రతి ఒక్కరు స్పందిస్తున్నారు. వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. అయితే ప్రియమైన వాళ్ళారా, నేనొకటే చెప్పాలనుకుంటున్నానండి. దయచేసి మరలా చెప్తున్నాను. దయచేసి ఇప్పటికైనా మీ యొక్క మనసును మార్చుకోండి. ఎందుకంటే మిమ్మల్ని ఎవరిని కూడా మేము అనాలని కాదండి. క్రైస్తవుడంటేనే ప్రేమతో వెళ్ళిపోయేవాడండి. మేమందరం ప్రేమిస్తాం, గౌరవిస్తాం. మీ మతాన్ని మేము ఎప్పుడు కూడా గౌరవిస్తామండి. మేము గౌరవిస్తాం. ఎందుకంటే ఏవండీ ఇవన్నీ ఇప్పుడేనండి. నిజంగా ఎప్పుడు ఇలా లేవు. నేను పుట్టి పెరిగిన కాడి నుంచి ఎప్పుడు కూడా ఇలాగ ఎవరు చేయలేదండి. నాకు ఎంతోమంది ఫ్రెండ్స్, స్నేహితులున్నారు. నా బాల్య స్నేహితులు ఇప్పటికీ కూడా. వాళ్ళతో కూడా మేము సన్నిహితంగానే మేముంటామండి. మాతో కూడా చాలా ప్రేమగా ఉంటారు. ఎందుకంటే మేము ప్రేమ కలిగి ఉంటామండి. ప్రేమతోనే ఏదైనా. కాబట్టి దయచేసి ఒక మతాన్ని కించపరచాలనే ఉద్దేశ్యం ఎప్పుడు మాకు లేదండి. ఉండదు కూడా. కాబట్టి మరలా చెప్తున్నాను. మీరందరూ కూడా ఏవండీ వారి కుటుంబం కొరకు ప్రవీణ్ పగడాల వారి కుటుంబం కొరకు మీరు ప్రార్థించండి. ఆయన కోసం ఎన్నో విన్నాం. ఎందుకంటే ఆయనకి 2 ఆడబిడ్డలు, అదేవిధంగా మరికొంతమంది బిడ్డలను తీసుకొని ఆయన దత్తత తీసుకొని పోషిస్తున్నారండి. పెంచి పోషిస్తున్నారాయన. కాబట్టి ప్రియమైన వారులారా, ఏవండీ ప్రతి ఒక్కరునండి నేను చెప్పేది ఒకటే. దయచేసి మనం క్రైస్తవులమైన మనం ఏవండీ ఇతరులను ప్రేమిద్దాం, గౌరవిద్దాం. కాబట్టి దయచేసి ఎవరిని కూడా ఏమనొద్దండి. ఎవరిని కూడా ఏమనొద్దు. కాబట్టి హైందవ సోదరులారా, సోదరీమణులారా నేనొకటే చెప్తున్నానండి. ఏవండీ క్రైస్తవులని ఎప్పుడు కూడా మేము ప్రేమిస్తామండి. మేము ప్రేమిస్తాం ఎప్పుడు కూడా. ఎందుకంటే మనమంతా ఒక్కటే. ఒక్కడి నుంచి వచ్చినోళ్ళమండి. కాబట్టి ఈ మాటలు విన్న మీరు ఇప్పటికైనా ఏవండీ దయచేసి వాళ్ళు ఎవరైతే మిమ్మల్ని ప్రేరేపిస్తున్నారో ఏవండీ మతం చంపేయమని చెప్తదండి. నిన్న చూసానండి బాబు చాలా దారుణంగా పెట్టారు కామెంట్లు. నిన్న నేను ఒక వీడియో కూడా పోస్ట్ చేశానండి. చాలా దారుణంగా మాట్లాడుతున్నారండి సహోదరులు. దారుణంగా కామెంట్లు చేస్తున్నారండి. దారుణంగా. కుక్క చావు చచ్చాడేడు నీ తల నరికేయాలని చాలా దారుణంగా మాట్లాడారండి. ఏవండీ ఇంత కక్ష ఎలాగండి? ఎలా నువ్వు ఎలా ఇదేనా నీ నీ మతం నేర్పింది ఇదేనా? ఇదేనా నీ గురువు నీకు నేర్పింది?
నీ మతం ఒక మనిషిని చంపేయమందా? అలా ఎలా మాట్లాడతారండి నిజంగా? ఎలా వస్తాయి మీకు? వద్దండి. వద్దండి. అందరిని ప్రేమిద్దాం. ఏవండి? ఇలాంటోళ్ళ వల్ల ఈ రాధా మనోహర్ దాస్, కరుణాకర్ సుగుణ ఇలాంటోళ్ళ వల్ల ఎంతోమంది అమాయకులు బలైపోతున్నారండి. దయచేసి వారి నుంచి మీరు రండి. మీరు కళ్ళు తెరుచుకోండి. ఎందుకంటే క్రైస్తవుడు ప్రేమించేవాడండి. ద్వేషించేవాడు కాదు. కాబట్టి మరలా చెప్తున్నాను క్రైస్తవులారా, మత్తయి సువార్త 10వ అధ్యాయము ఆహ్, కూడా మనం చెప్పిన మాటలు 5వ అధ్యాయం 10 వచనంలో కూడా కావచ్చు. నీతి నిమిత్తము హింసింపబడుచున్నవారు ధన్యుడు, ధన్యుడు. పరలోక రాజ్యము వారిదే. కాబట్టి ఏవండి మా నీతి ఏంటో తెలుసా? మా నీతి ప్రేమించడం అండి. ప్రేమిస్తాం మేము. ప్రేమించమన్నాడు మా క్రీస్తు. అదేనండి మాకు నేర్పింది. కాబట్టి మమ్మల్ని ఎన్ని ద్వేషించినా, ఎన్ని చేసినప్పటికి కూడా ఎప్పుడు కూడా మేము ప్రేమ కలిగే ఉంటామండి. అవసరమైతే మీ కొరకు ప్రాణాలు కూడా ఇస్తామండి. ప్రాణం ఇమ్మన్నాడు మా క్రీస్తు. ఏవండి? కాబట్టి ఎంతోమంది ఏమన్నా బైబిల్‌ని అడ్డం పెట్టుకొని బ్రతుకుతున్నారండి ఈ రోజు కూడా చాలామంది. బైబిల్ లేనిది మీరు మాట్లాడండి. మీరు చేస్తున్న వీడియోలో ప్రతి వ్యూస్ కూడా బైబిల్‌పై మాట్లాడుతున్నారు. కానీ మేము ఎప్పుడు కూడా మీ మతాల గ్రంథం గురించి మేము మాట్లాడము. మాట్లాడదలుచుకోలేదండి. ఎందుకంటే మిమ్మల్ని ప్రేమిస్తాం. పరాయి మతాన్ని కూడా మేము గౌరవిస్తాం. అదండి. అదే నాకు నేర్పాడు మా దేవుడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి ఈ ప్రపంచంలో ఉన్న తెలుగు క్రైస్తవులందరూ కూడా మరి స్పందించండి. అందరూ కూడా స్పందించండి. అలాగే మరి వారి సేవకులు, కుటుంబం కొరకు మనందరం కూడా ప్రార్థన చేద్దాం. దేవుని కృప మీకందరికి తోడై ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.